టీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ కు తెలిసే ఇసుక దందా జరిగిందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఇక కేటీఆర్ పేరు చెప్పుకొని దగ్గరి వాళ్లే దందా చేశారని అన్నారు. నేరెళ్ల బాధితులకు సైతం బీఆర్ఎస్ న్యాయం చేయలేదని వారి తరపున పోరాటం చేస్తానంటున్న కవితతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కల్వకుంట్ల కవిత మనతో ఉన్నారు. నేరేళ్ల బాధితులను పరామర్శించారు. మేడం, ఇన్ని సంవత్సరాలైంది, నేరేళ్ల బాధితులకు న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? నిజంగా అది ప్రశ్నార్థకంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడికి రాని వాళ్ళు లేరు, చూడని వాళ్ళు లేరు. బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆయన పదే పదే వచ్చి వెళ్ళినారు. ఎన్నికల్లో దాన్ని ఇష్యూనంతా కూడా వాడుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే నేరేళ్ల ఇష్యూ ఇప్పటికి కూడా మాట్లాడతారు, కానీ సొల్యూషన్ మాత్రం వెతుకుతలేరు. కేటీఆర్ గారు వచ్చిపోయినారు, అనేక మంది నాయకులు వచ్చిపోయినారు తప్పితే న్యాయం మాత్రం జరగలేదు. సో స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి మాట ఇచ్చిపోయినందుకు కేసులు ఎత్తేయాలి తక్షణం వాళ్ళ మీద. ఇంకా కూడా వాళ్ళు కోర్టులకు తిరగలేక చచ్చిపోతున్నారు. రెండు, ఏదైతే పోలీసు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసినారో వాళ్ళ మీద ఇంతవరకు ఎటువంటి కేసు లేదు. సో దేశవ్యాప్తంగా అనేక కేసులలో దళితులకు న్యాయం జరుగుతూ పోలీసు వాళ్ళకు శిక్ష పడ్డం, పోలీసు అట్రాసిటీస్కి వ్యతిరేకంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే కనీసం అంటూ న్యాయం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తారు. టీఆర్ఎస్ హయాంలో ఈ ఇసుక దందా చేసింది కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళని అంటే ఇంత ఘటన జరిగినా కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. స్వయంగా ఇక్కడ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏం చెప్తారు? ఒక్కటండి, ఇక్కడ ఈ మొత్తం దాష్టికం చేసిన వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి పేరు చెప్పుకొని చేసిండ్రు. సో జవాబుదారీగా ఉండాల్సింది కేటీఆర్ గారే. మరి చేసింది ఎవరు, వాళ్ళకి శిక్ష ఎట్లా పడాలి, వాళ్ళు ప్రజల్ని ఇంత పీడించుకొని తింటే చూసుకుంటే ఎట్లా ఊరుకున్నారు అనేది సమాధానం చెప్పాల్సింది కేటీఆర్ గారే. నేను వారి బదులుగా చెప్పలేను. నేను ఇంటర్నల్గా ఎన్నోసార్లు కొట్లాడి అలసిపోయి లాస్ట్కి నన్ను బయటకు దోచే పరిస్థితి, కానీ న్యాయం మాత్రం జరగలేదు. సో అల్టిమేట్గా నేను ఇక్కడ అన్యాయం జరిగినటువంటి ప్రజలకు చెప్పేది ఒకటే, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ అవమానాన్ని కానీ మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం, వారి మీద పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టేటట్టు చేద్దాం. కేంద్రంలో ఏదైతే SC/ST కమిషన్ రిపోర్ట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిందో ఢిల్లీ దాకా పోదాం, వారి మీద కూడా ఒత్తిడి పెడదాం, మనకు న్యాయం జరిగేలా చూద్దాం. ఎందుకంటే ఈ ఘటనతోని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మాకు న్యాయం జరగదు తెలంగాణలో అనేటటువంటి ఫీలింగ్ రావద్దు. తెలంగాణ అందరి తెలంగాణ, సబ్బండ వర్గాల తెలంగాణ, అట్లా ఉండాలనే కొట్లాడినాం. ప్రతి ఒక్కరం దీక్ష ధర్నా చేస్తేనే తెలంగాణ వచ్చింది, ఏ ఒక్కరితోనూ రాలే. కాబట్టి అందరికీ న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేరేళ్ల బాధితుల పేరు చెప్పి ఓట్లు వేసుకున్నారు. కవిత ఏం చేయబోతుంది? వాళ్ళలాగే ఉండబోతుందా? వాళ్ళ తరపున ఒక పోరాటం ఎట్లా చేయబోతోంది? ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకంటే అప్పుడు గతంలో చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. కవిత మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నేను 15 రోజుల క్రితం దాదాపుగా గోపాల్ గారు చనిపోయినప్పుడే కొంత చనిపోయినటువంటి బాధ తీరిన తర్వాత వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం 8 మందిలో ఒక బాధితుడు చనిపోయాడు. సో మిగతా ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా మోరల్గా డౌన్ ఉన్నారు కాబట్టి వారికి కొంత ధైర్యం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఒక కార్యాచరణ తీసుకున్నాం, ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలనేది, అట్లనే అవసరమైతే వెళ్ళి అసెంబ్లీ ముందట కూర్చునేది. అల్టిమేట్గా ఇప్పుడు నేరెళ్ల బాధితుల మీద ఉన్న కేసులు ఎత్తేయాలి. ఈ కుటుంబానికి ₹1 కోటి చొప్పున రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఆదుకోవాలి. SC/ST కమిషన్ సెంట్రల్ రిపోర్టు బండి సంజయ్ గారు తీసుకురావాలి. ఆ రిపోర్ట్ను ఆధారంగా పోలీసు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఒకటనుకొకటి మేము వెంటబడి చేస్తాం. అందరిలాగా నేనేదో పవర్లోకి వస్తేనే చేస్తా అని చెప్పను. పవర్లో ఉన్నా లేకున్నా పొలిటికల్ పార్టీ ఉండడమే పెద్ద పవర్. సో నేను ఆల్రెడీ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నా. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం, వారిని దించుతాం. ఖచ్చితంగా నేరేళ్ల బాధితులకు న్యాయం చేస్తాం. నేరేళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల.